డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. కుక్కతోక వంకర అన్నట్టు పాకిస్తాన్ బుద్ధి కూడా అంతే వంకర. అబద్ధాలు, మాట మీద నిలబడకపోవడం, కుట్రలు, కుతంత్రాలు ఇవే పాక్ నైజం. సీజ్ ఫైర్ తర్వాత ఆ దేశం ప్రగల్భాలు, కారుకూతలు చూస్తుంటే నవ్వొస్తోంది. యుద్ధం గెలిచామని ఆ దేశ ప్రధాని ప్రకటించుకోగా పాక్ ప్రజలు సంబరపడిపోయారు. ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి అహ్మద్ అరీఫ్ భారీగా డైలాగ్స్ కొడుతున్నాడు. సీజ్ ఫైర్ కోసం పాకిస్తాన్ అభ్యర్థించలేదని ఇండియానే బ్రతిమాలిందంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇండియా సైనిక శక్తి ముందు పాకిస్తాన్ సైన్యం దేనికి పనికిరాదు. వారి చైనా పీస్లను భారత్ రక్షణ దళం నేలకేసి కొట్టింది. 400 డ్రోన్లను పంపిస్తే ధ్వంసం చేశాం. క్షిపణులను తిప్పి తిప్పి కొట్టాం. పాక్ ఫైటర్ జెట్స్ కూడా నాశనం చేశాయి మన భద్రతా దళాలు. కానీ మన దాడులను ఒక్కటి కూడా పాక్ అడ్డుకోలేకపోయింది. ప్రధాన నగరాలన్నీ మన ఆయుధాలు టచ్ చేసి బాంబులు వేసొచ్చాయి. కరాచీ పోర్టుతో పాటు 4 ఎయిర్ బేస్లను కూడా ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో భారత్ మాత్రం ఎక్కడా పాక్ ప్రజల జోలికి పోలేదు. వారికి ప్రాణ ఆస్తి నష్టం కలిగించను లేదు. కానీ పాకిస్తాన్ మాత్రం అమాయక ప్రజలకి టార్గెట్ గా దాడులు చేసింది. సరిహద్దు ప్రజల ఇంటిపైకి బాంబులు వదిలారు. వారి ప్రాణాలు తీశారు. చివరికి భారత్ దాడులు తట్టుకోలేమని తేలిపోయిన పాకిస్తాన్ అమెరికా సాయంతో ఇండియాను సీజ్ ఫైర్ కొప్పించింది. కానీ ఇప్పుడు మాత్రం మేము ఒప్పుకోలేదు, తామే బతింలాడారు అంటూ అబద్ధాలను అల్లేస్తోంది. అంతేకాదు, భారతదేశానికి చెందిన 26 భారత సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్లపై దాడులు చేశామంటూ చెప్పుకొని ఆనందపడిపోతోంది. బ్రహ్మోస్ క్షిపణి స్టోరేజ్ ఫెసిలిటీని కూడా పాక్ ధ్వంసం చేసిందని అహ్మద్ అరీఫ్ చౌదరి అన్నారు. Let me say it very clearly and put it on record. Pakistan never requested. The fact of the matter is that on the night of 6th and 7th May, once those ghastly and cowardly attacks were made, the Indians requested after those attacks. And Pakistan gave a very clear response that we will communicate back only after we have given the response that this and retribution that this act deserves. So on 10th of May, after that response and retribution, that just retribution, targeting not the civilians, but those military establishments, those units, those places from where the attack on the civilians, the innocent civilians, the children was made, once they were neutralized and taken out, on the request and intervention of the international interlocutors, we responded to the already made request of the Indians. ఇది పాకిస్తాన్ బుద్ధి. ఇలా ప్రవర్తించడం ఆ దేశానికి ఏం కొత్త కాదు కదా. ప్రజలు వారిపై తిరుగుబావుట ఎగరవేస్తారనే భయంతో ఇలా అబద్ధాలు చెప్పి వారిని నమ్మిస్తోంది. సీజ్ ఫైర్ తర్వాత కూడా ఆ దేశం నిబంధనలను ఉల్లంఘించింది. మరోసారి అలా చేస్తే మాత్రం భారత్ దళాలు ఆ దేశానికి వెళ్లి ఆ సైన్యాన్ని మట్టుబెడతాయి. POK స్వాధీనం కూడా చేసుకుంటామని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తోక జాడిస్తే మాత్రం కట్ చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది. మరి కవ్వించి పతనమైపోతారో లేదా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉంటారో చూడాలి మనం కూడా. And if you see publicly, what's on the public record? What I have shown you just now. What was the public position of the Ministry of Defence of the Indian Armed Forces? Who was asking for non-escalation once the just retribution of Pakistan Armed Forces have gone? So I think the record publicly, the facts speak for themselves. You want me to make public that what strategy are we going to adopt? For any threat, anything that they can pose, posture, your armed forces are always vigilant and ready. We have proved it on ground multiple times. We can prove it. So, and we don't respond, and we are not here for a response that what they said, and so it's not that what they said that I have to say.